రైజ్ అంటావా? అదే పేరుతో పిలుస్తావు నామవాచకాన్ని. వాడికి పలకడానికి రాక ఇండియా అనే పేరు పెట్టుకున్నాడు. ఇండియా అనే పేరు కనపడుతుంది, 300 సంవత్సరాల చరిత్ర కనపడుతుంది. భారత్ అనేటువంటి స్వాభిమానం, నా భారత్ అనే పేరు విన్నప్పుడు మహాభారతం కదా, 1,00,000 సంవత్సరాల భారతం మన ముందర కనపడుతుంది. సమాజానికి ఇది అర్థం కావాలి. కేవలం ఓట్ల రాజకీయాల మీద పడి హిందూ ధర్మం వైపు రాకండి. ఈ హిందూ ధర్మము సర్వమానవాళిని సరైన దిశలో నడిపించేటువంటి శక్తివంతమైనటువంటి ధర్మము నా హిందూ ధర్మాన్ని మిత్రులను గ్రహించాలి. ఇవాళ వినాయక చవితి సందర్భంగా మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. రాబోయేటువంటి ఈ వేడుకను చాలా సమర్థవంతంగా, విజయవంతంగా, ఒక రకంగా ఇది జాతీయ సమైక్యతను ప్రబోధించేటువంటి పండుగగా మనందరం కూడా జరుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హిందూ సమాజము సదా జాగ్రత్తగా ఉండాలి. నెమ్మదిగా హిందూ సమాజంలో ఇవాళ మతం మార్పిడిలు గురవుతున్నాయి. ఎందుకు మారుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, తోటి వాళ్ళు ఏం చేస్తున్నారనే అప్రమత్తత ఇవాళ హిందూ సమాజానికి అవసరం. ఇవాళ